నమస్తే అండి. నేను డాక్టర్ డి లక్ష్మీ లలిత, డీన్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్, రాగోలు, శ్రీకాకుళం. So we are very happy that we have launched this course called CRISP from the Royal College of Surgeons. శ్రీకాకుళం జిల్లా దేనిలోనూ వెనుకబడకూడదని ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి, ఈ మెడికల్ కాలేజీలో ప్రజలకు అందనిది ఏది ఉండకూడదని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఈ ఉద్దేశంతోనే డాక్టర్ భాస్కర్ రావు గారు, మా చైర్మన్, ప్రతి వారి ఇంటికి వైద్యం వెళ్ళాలి, మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మనమే వైద్యం వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో కాలేజీని ముందుకు తీసుకెళ్ళాలి అన్నారు. ఆ పదంలో వెళ్తూనే మేము క్రిస్ప్ అనే కోర్సుని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము ఇక్కడ. మనందరికీ అన్నీ తెలుసు, కానీ సకాలంలో కరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా పేషెంట్ కేర్ ఇవ్వాలి, ఎలా వాళ్ళని కాపాడాలి, ఎలాంటి ఆపదనైనా ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి సర్జన్స్ అందరికీ అవగాహన ఇవ్వడానికి ఇది 4 రోజుల కోర్సు. 2 రోజులు ఏమో పార్టిసిపెంట్స్ అందరూ డాక్టర్స్ అయితే, ఇంకో 2 రోజులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మొత్తం ఇలా 28 మందికి ఈ కోర్స్ ఇస్తున్నాము. ఇదంతా ఈజీగా జరగలేదండి. ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్. 1 ఇయర్ మేము చాలా కష్టపడాల్సి వచ్చింది దీనికోసం. సో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అఫిలియేషన్ మాకు రావడానికి మేము మా కరిక్యులం డిజైన్ చేసుకొని, ఆ క్వాలిటీస్, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఇవన్నీ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత తీవ్రమైన స్క్రూటినీ జరిగింది. వాళ్ళు మాది చూసి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఫెసిలిటీసే కాదు, మా ఫ్యాకల్టీ, తర్వాత మేము పాటిస్తున్న కరిక్యులం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయిన తర్వాత మాకు అక్రిడిటేషన్ వచ్చింది. చాలా కష్టం మీద సంపాదించుకున్నది ఇది. మేము ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా, చుట్టుపక్కల జిల్లాల అందరికీ, పేషెంట్స్ అందరికీ ఉపయోగపడేలా దీన్ని మలుచుకోవాలని చెప్పి మేము ఈ కోర్స్ కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఎంతో సంతోషంగా ఈ కోర్సుని స్టార్ట్ చేశాము. సో దీనివల్ల ప్రజలందరికీ ఎంతో ఆరోగ్యపరంగా హెల్ప్ అవుతుంది. మేమందరం హెల్ప్ చేయగలుగుతాము. ఈ కాలేజ్‌కి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది ట్రీట్ చేయడానికి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. So we definitely think that the people of Srikakulam and the surrounding districts will definitely get benefited out of it, and we promise that we will give our best from GEMS Medical College with association with Royal College of Surgeons. Thank you all. Sudhir sir. మిత్రులందరికీ శుభాకాంక్షలు. మన శ్రీకాకుళం జిల్లా మన రాష్ట్రంలో హెల్త్ కేర్ ఇవ్వడంలో ఒక తలమానికంగా నిలవడానికి ఒక ప్యాషన్తో ఇక్కడ దీన్ని డెవలప్ చేస్తున్నట్టు భాస్కర్ రావు గారికి ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే భాస్కర్ రావు గారి ప్యాషన్ ఏమిటి? ఇక్కడ ఆయన ప్యాషన్తో ఈ జెమ్స్ ఏ విధంగా డెవలప్ అవుతుందంటే, మనం ఇంత వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకున్న హెల్త్ కేర్ విషయంలో ఆరోగ్యపరంగా ఇంత బ్యాక్వర్డ్ రిమోట్ ఏరియాలో అందరికీ అందుబాటులో ఉండే వైద్య విధానాన్ని తీసుకురావాలి. ఎటువంటి వైద్య విధానం? అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి వైద్య విధానం, వైద్య సౌకర్యాలన్నీ కూడాను శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళందరికీ కూడాను అందుబాటులోకి రావాలనే ఒక ధ్యేయంతో వారు దీన్ని డెవలప్ చేస్తున్నారు. వారి యొక్క ప్యాషన్కి అనుగుణంగా ఈ కొత్త ప్రక్రియలన్నింటినీ కూడా ఈ కాలేజీల్లో ప్రారంభించడం జరిగింది. రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి, త్వరలో హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగబోతుంది. అటువంటి విధంగా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఏవైతే జరుగుతున్నాయో ప్రతి దేశంలోనూ అవన్నీ కూడాను ఇక్కడికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లాభాపేక్ష లేకుండా దీన్ని నడపాలి అనుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యం. అది మన భాస్కర్ రావు గారు చాలా మంచి హృదయంతో చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, ఈ కార్యక్రమంలో భాగంగానే ఈవేళ మీరు ఇవాళ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే క్రిటికల్ కేర్, ఆపత్ సమయంలో ఉండేటువంటి పేషెంట్లకి, రోగులకి
అత్యాధునికమైనటువంటి అతి మంచి వైద్యాన్ని అందజేయడానికి అనువైనటువంటి ఒక కోర్సుని ఇక్కడ ఉండే ట్రైన్ అవుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఫ్యాకల్టీకి వాళ్ళని దాంట్లో ట్రైన్ చేసి ఆ ట్రైన్ అయిన విధానాన్ని వాళ్ళు నిత్య జీవితంలో రోజు వాళ్ళ హాస్పిటల్లో దీన్ని అమలు చేసే విధంగా ఇటువంటి ట్రైనింగ్ కోర్సుని ఇక్కడ తీసుకొచ్చి, ఇది సామాన్యంగా వచ్చే కోర్సు కాదు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ దగ్గర నుంచి అనుమతులతో తీసుకోవాలి అంటే ఆ కాలేజ్ ఆఫ్ సర్జన్స్తో సేమ్ ప్రమాణాలను కలిగి ఉండాలి. అటువంటి ప్రమాణాలను తీసుకొచ్చి వారిని ఇక్కడికి రప్పించి, ఈ యూకే నుంచి ఇంతమందిని రప్పించి ఇక్కడ ఈ కోర్సుని నిర్వహించడం జరుగుతోంది. దీనివల్ల ఇక్కడ ట్రైన్డ్ మ్యాన్ పవర్ బెటర్ అయ్యి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా బెటర్ హెల్త్ కేర్ని, బెటర్ ఇంటెన్సివ్ కేర్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఏర్పడింది. అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇటువంటి అవకాశాన్ని మనందరికీ కలిగించినటువంటి జెమ్స్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. దీన్ని ప్రజలందరూ వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం. నమస్కారం అండి. ఇవాళ చాలా సంతోషమైన దినం మాకు జెమ్స్ హాస్పిటల్కి. నా పేరు డాక్టర్ రఘురామ్, ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీకి వైస్ చైర్మన్గా ఉన్నాను. ఇవాళ 2 కారణాలుగా మిమ్మల్ని ఇక్కడికి పిలవటానికి జరిగింది. మొట్టమొదటిది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్, లండన్లో ఉన్న ఈ రాయల్ కాలేజు జనరల్ సర్జరీ విభాగంలో అక్రెడిటేషన్ సెంటర్గా మన జెమ్స్ మెడికల్ కాలేజు అప్రూవ్ అవటం చాలా అరుదైన ఘనత. మన దేశంలో మొట్టమొదటిది, తొలి మెడికల్ కాలేజ్ మరియు ఏకైక మెడికల్ కాలేజ్గా ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్రెడిట్ చేసింది. అక్రెడిటేషన్ సెంటర్ అంటే సర్జికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా శస్త్రచికిత్సకి సంబంధించిన విద్యా సదుపాయాల్ని చేకూర్చే సెంటర్గా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్రెడిట్ చేయటం జరిగింది. ఇది 1 రోజులో 2 రోజుల్లో జరిగింది కాదు. సుమారు 6 నెలల పాటు రిగరస్గా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎస్ఎస్ఆర్స్ ఫస్ట్ ఈ కాలేజ్ యాజమాన్యానికి ఎన్నో ప్రశ్నలు పంపించారు. వాటన్నిటికీ క్షుణ్ణంగా వివరంగా ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం పడింది. దాని తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు మరియు వైస్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రిసోర్సెస్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ అన్నీ, స్టాఫ్, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవటం, స్టూడెంట్స్తో సెపరేట్గా ఇంటరాక్ట్ అవటం. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ గురించి ఇండిపెండెంట్గా వారు అసెస్ చేసి ఇదంతా అయినాకే ఈ అక్రెడిటేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఇది మామూలు మాట కాదు. దీనికి యాక్చువల్ క్రెడిట్ అంతా జెమ్స్ మేనేజ్మెంట్, డాక్టర్ లక్ష్మీ లలిత గారికి, వారి ఎంటైర్ బృందానికి ఈ క్రెడిట్ చెందుతుంది. ఎందుకంటే మన దేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏకైక తొలి మెడికల్ కాలేజ్ మరియు ఏకైక మెడికల్ కాలేజ్, ఇంకే మెడికల్ కాలేజ్కి ఈ అక్రెడిటేషన్ లేదు. రెండో కారణం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఇవాళ మీరు ముందు చూస్తున్నారు, కేర్ ఆఫ్ ద క్రిటికలీ ఇల్ సర్జికల్ పేషెంట్ కోర్స్. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసేటప్పుడు ఎట్లా పేషెంట్స్ని ట్రీట్ చేయాలి అనే కోర్సు. ఈ కోర్సు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఒక ట్రేడ్ మార్క్ కోర్స్. నేను ఇంగ్లాండ్లో పనిచేసినప్పుడు ఈ కోర్సు చేయకుండా నా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వదు. అటువంటి కోర్సుని ఇక్కడికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో వారితో చర్చలు చేసి వారి ద్వారా పర్మిషన్ తీసుకుని ఇవాళ
రేపు 16 మందికి శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ ఇవ్వటానికి 6 యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. ఈ శిక్షణ ఇచ్చి కేర్ ఆఫ్ ద క్రిటికల్ ఇల్ సర్జికల్ పేషెంట్ కోర్స్ని చేస్తున్నారు. దీనికి ఎంటైర్ క్రెడిట్ ఇవ్వాల్సింది డాక్టర్ ఎంబీవి ప్రసాద్, కోర్స్ డైరెక్టర్, మరియు యూకే నుంచి వచ్చిన డాక్టర్ రవి శ్రీనివాసన్ గారు ఇక్కడ నా పక్కన కూర్చున్నారు. వీరి ఆధ్వర్యంలో, వీరి సహకారంతో మిగతా వాళ్ళు ఎమినెంట్ ఫ్యాకల్టీ, అంటే నేషనల్ లీడ్, యునైటెడ్ కింగ్డమ్లో ఈ కోర్స్కి నేషనల్ లీడ్ మరియు ఎంతమందో వారు సంబంధించిన బృందం ఇక్కడికి వచ్చి సమయం కేటాయించి ట్రైనింగ్ ద ట్రైనర్ కోర్సు నిన్న మొన్న చేసి ఇవాళ రేపు ఈ కోర్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ కోర్సు ఇవాల్టితో పూర్తి కాదు. రానున్న కాలంలో కిమ్స్ ఆసుపత్రి మరియు జెమ్స్ ఆధ్వర్యంలో వివిధ సెంటర్స్లో, దేశంలో ఉండే వేరియస్ సెంటర్స్లో కూడా చేయటం జరుగుతుంది. తర్వాత మాకు చాలా సంతోషకరమైన సంగతి ఏంటంటే, 3వ రీజను, ఈ 2 ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్స్ని బ్లెస్ చేయటానికి వచ్చిన మా చీఫ్ పేట్రన్ డాక్టర్ భాస్కర్ రావు గారు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఇంగ్లీష్లో చెప్పమంటారా? You want me to say, or this is adequate? Yeah, Telugu. This is Telugu. Yeah. All. తెలుగు. నమస్కారం. మామ పేరు రవి శ్రీనివాసన్, కరెక్టా? నా పేరు శ్రీనివాసన్ Ravi. I'm sorry, I'm going to speak in English. It has been a great pleasure to be in this hospital and this region. Thanks very much to Dr. Bhaskara Garu and his team, and Dr. Lakshmilata, as well as the entire team of GEMS Hospital, who had the foresight to arrange this course. With Dr. Prasad and Dr. Raghuram's blessings, we have all been treated to a fantastic reception and excellent arrangements to enable us to deliver this course. In my opinion, this is one of the best courses that we can have for any doctor in training, because it helps them to recognize when a patient is not doing well. It then follows on from there, where the doctor takes the necessary immediate steps to make sure the patient is cared for. So the person that benefits the most from this is the patient. The second is the doctor himself, because they grow in confidence as they see more and more patients, and as they implement this process. The CRISP course stands for Care of the Critically Ill Surgical Patient. And it is very similar to anything that you would do. However, it does it in a very systematic manner. By being systematic, you do not overlook trivialities. Sometimes small errors add up and then they become big, and then it becomes difficult to manage the patient later. So the main thrust of the course is timely recognition of the patient who is not improving as per expectations, or a patient who is very ill. Once you recognize the problem, then it teaches them what to do next, and in a sequential manner, so as to make sure that the patient does not deteriorate. The main key thrust of it is to prevent deterioration, because once a patient deteriorates, then they end up with having further care in intensive care unit or critical care. It prolongs the stay, increases the anxiety of the family, and causes various other problems which are not expected. In an ideal situation, a patient would come into the hospital, have an operation without complications during operations, without complications after operations, and then go home. In such circumstances, the length of stay is very short. If we have complications and recognize them early, then we are able to address them immediately. That way,
it allays or it reduces the anxiety of family and the patients. So from my point of view and from the team's point of view, we have an excellent team from the Royal College of Surgeons, including the two who are the local leads in the United Kingdom, that is currently Dr. Maloney and previously Dr. Ian Maheshwaran. Along with them, we have got Michelle Poole as well as Prabhakar and Tara Salim. Tara is from Egypt and he's also been able to come. All these people contribute their time and effort for free. Their main interest is the care of the patients and also overall training of surgeons in the UK and all over the world. We now have centers in many parts and we have found this center to be very good and it has excellent provisions and in fact has been above expectations and they have met all our expectations. Nothing was difficult for them. Everything within the center, we can't tell whether you're in the UK or in India because all the facilities are the same. So I take this opportunity to thank Dr. Bhaskar Rao Garu and the rest of the team at GEMS to making this all possible. Thank you very much. నమస్కారం, నేను డాక్టర్ ఎంబీవి ప్రసాద్ని, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జిఐ సర్జన్ని. ఈ కోర్స్ ఇక్కడ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ చేయటం జరిగింది. ఇప్పుడు కోర్స్ ఏమిటి అనేది చెప్పారు ఇప్పటి వరకు. మీకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే 10 మంది చేరతారు, కానీ ఏం చేయాలో ఎవరికి తెలియదు. అందరికీ తలా ఒకటి చేద్దామని ఏదేదో చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు కూడా ఒక్కొక్కసారి ముఖ్యంగా ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్స్కి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చాడంటే ఒక్కొక్కసారి కాలు చెయ్యి ఆడదు. తెలుసు ఏం చేయాలో తెలుసు, కానీ చేయటానికి ముందుకు వెళ్ళలేరు. ఆ కొన్ని క్షణాలు ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న తప్పులతోనూ చేయాల్సిన టైంలో చేయాల్సింది చెయ్యకపోతే ఆ చిన్న చిన్న తప్పుల వల్లే ఒక్కొక్కసారి పెద్ద తేడా జరుగుతూ ఉంటుంది. సో అందుకని అందరికీ కూడా కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఎదురయ్యేటువంటి హాస్పిటల్ ఎదురయ్యేటువంటి సంఘటనలు, ఇవన్నీ మన మామూలుగా ట్రైనింగ్లో చాలా వరకు చెప్పేవే. కాకపోతే అన్నిటినీ కలిపి ఒక మూట కట్టి ఏ సందర్భంలో ఏ రకంగా చెయ్యాలి, 1, 2, 3, 4 అనే ఒక క్రమమైన పద్ధతిలో పెట్టి ఏది కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా అది ఇప్పుడు ఈ క్రిస్ప్ కోర్స్ అనేటువంటిది. సో అది చేయటం వల్ల చెప్పారు కదా, మనకి డాక్టర్లు ఏం చెయ్యాలి, ఎప్పుడు సీనియర్లకి చెప్పాలి, హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి, ఏ రకంగా చేయాలి, ఇవంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో పెట్టేసి ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ నేనేం చెయ్యాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఈ కోర్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. సో ఇక్కడికి ఈ కోర్సు రావటం చాలా సంతోషం. ఈ కోర్సులో భాగమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషం. ఒక ముఖ్యమైన విషయం అయితే సుధీర్ గారు ఇప్పుడే చెప్పినట్టున్నారు, ఈ ప్రాంతానికి ఈ జెమ్స్ హాస్పిటల్ అయితేనే ఇక్కడ ఇదంతా కూడా అభివృద్ధి చేసిన భాస్కర్రావు గారు, ఇక్కడ ఉన్న టీము సుధీర్ గారు, హేమంత్, సోమేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత గారు, వీళ్ళందరూ కూడా ఒక అంటే చాలా ఉపయోగకరమైనటువంటి ఈ సంస్థని ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇదంతా కూడా చాలా మంచిది, ఆరోగ్య సదుపాయాలు అందించడం మీకు తెలిసే ఉంటుంది. నేను మీకు చెప్పాల్సింది కాదు, మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీకు ఇవన్నీ తెలిసినయే. కాకపోతే ఈ రకమైనటువంటివి ఇక్కడ జరుగుతున్నాయి అది అని మీరు కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మంది ప్రజలు ఇంకా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ. Good afternoon, everyone. My name is Prabhakar Dharmeshwaran. I'm one of the anesthetic consultants from the UK. I graduated from Stanley Medical College in Chennai and then post-graduated in anesthetic from Madurai Medical College. And I've been in the UK for last 25 years.
I often say in a very lighter vein, I'm a British by brain, but Indian by heart. I always wanted to give something back to motherland, especially to the doctors, and especially to my specialty, like postgraduate doctors in anesthesia. Um, so I always wanted to come here and teach, which I have taken as a passion and been working on it for like last 15 years, coming and teaching on these courses. So a great thanks to Dr. Bhaskar Rao, Dr. Prasad, Dr. Lakshmi for making this happen. And thanks to Ravi and my UK faculty colleagues as well to come along and gracefully honor this occasion. Thank you very much. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా సుదినం. జెమ్స్లో ఇప్పటివరకు చాలా సుదినాలు జరిగాయి. వాటన్నిటికన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మీకు దీనికి గురించి కొంచెం నేను ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క మెడికల్ స్కూల్ అనేది 2010లో మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఒక 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్తో. దాన్ని బాగా పెంచుతూ తర్వాత 100 నుంచి 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్కి తీసుకెళ్ళాం. తర్వాత 30 నుంచి 100 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం 150, 250కి, అదేవిధంగా 100 నుంచి 150 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్కి ఇంక్రీజ్ చేసేదానికి అప్లై చేసాం. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వస్తుంది. ముఖ్యంగా మనం ఈ మెడికల్ కాలేజీని ఎందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము అంటే, ఈరోజు 2010లో మనం కనుక పోల్చుకుంటే మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిటితో పోలిస్తే ఆ రోజు శ్రీకాకుళంలో కొంచెం చాలా తక్కువగా హెల్త్ కేర్ అనేది అభివృద్ధి చెందున్నది. ఆ రోజు మనకి ఏ చిన్న ప్రాబ్లానికైనా వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ చెన్నై కానీ పోవాలి. అలాంటిది మనం ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే మనకి దగ్గరగా 3000 బెడ్లు ఇక్కడ వచ్చాయి. దానివల్ల ఎంతో క్వాలిటీ ట్రీట్మెంటు ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు మనం ఈరోజు విజయవాడ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎంతో కష్టం. ఒకటి, 4-5 మనుషులు వెళ్ళి అక్కడ 3-4 రోజులు ఉండాలి. రెండోది, చాలా ఖర్చు అవుతుంది. వైజాగ్లతో పోలిస్తే ఈ జెమ్స్లో కనీసం 25%గా మనం ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తున్నాము. దాని నుంచి ఇప్పుడు ఈ విధంగా మనం మంచిగా చేయాలి, హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఈ మెడికల్ కాలేజీలో ముఖ్యంగా 3 ఉంటాయి మనకి. ఒకటి సర్జికల్ స్పెషాలిటీసు, రెండోది మెడికల్ స్పెషాలిటీసు. ఈ రెండింటిని బాగా ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇది కాకుండా కూడా ప్రీ క్లినికల్, పారాక్లినికల్ అనేది స్టూడెంట్స్కి ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏ రోజైతే మనం మెడికల్ స్టూడెంట్స్ని మంచిగా ట్రైన్ చేస్తామో, రేపు వీళ్ళందరూ వెళ్ళి బాగా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే మన సొసైటీగా బెనిఫిట్ వస్తుంది. దాని గురించి మనం ఇప్పటిదాకా ఈ యొక్క మెడికల్ స్కూల్లో కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా అతి తక్కువ ఖర్చులో చేస్తున్నాము. అదే కాకుండా ఏ విధంగా మనం హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, పీజీ స్టూడెంట్స్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఒక అక్రిడిటేషన్ అనేది మనకి ఇచ్చారు ఒక 3 years బ్యాక్. దానివల్ల ఏంటంటే ఈరోజు ఏ మెడికల్ కాలేజ్తో మీరు చూసినా మన ఇండియాలో ఒక 2 మెడికల్ కాలేజెస్కే ఈ యొక్క అక్రిడిటేషన్ వచ్చింది. ఒక ఇంగ్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఒక అక్రిడిటేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు చాలా వరకు ప్రోటోకాల్స్ బేస్డ్, సిస్టమ్స్ బేస్డ్ పెట్టుకొని ఆ సిస్టమ్స్, ప్రోటోకాల్స్ ఎప్పుడైతే పెట్టినప్పుడు క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాంటి అక్రిడిటేషన్ వాళ్ళు ఇచ్చే ముందు దగ్గర 10 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఫ్యాకల్టీతోనూ, ఇక్కడున్న స్టూడెంట్స్తోనూ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సిస్టమ్స్ అన్నీ ఏమైనా లేనప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ చేసి అవన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత 6 నెలలకి అక్రిడిటేషన్ అనేది మనకి ఇచ్చారు. ఆ అక్రిడిటేషన్ తేవటం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఈ యొక్క జెమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి, అందులో ఎస్పెషల్లీ ఇన్ శ్రీకాకుళంలో. రెండోది, ఈరోజు అది అయిపోగానే మనకి ఏ రోజైతే ఈ యొక్క స్పెషాలిటీస్లో మెడిసిన్ స్పెషాలిటీసు,
సర్జికల్ స్పెషాలిటీసు, అతి ఇంపార్టెంట్ అయిన స్పెషాలిటీ సర్జికల్ స్పెషాలిటీస్. ఎందుకు అని అంటే మనం సర్జరీలో కనుక ఏమాత్రం తప్పు చేస్తే దాన్ని రెక్టిఫై చేయాలంటే పేషెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది, తర్వాత ఒక్కోసారి ప్రాణాపాయం కూడా వస్తుంది. అలాంటివి లేకుండా ఈ అక్రిడిటేషన్ ఒకటి తెప్పించాము. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సహకారంతోనే ఈరోజు క్రిస్ప్ అనేది మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇది 4 రోజులు జరుగుతోంది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళని బాగా డెవలప్ చేసి వాళ్ళ తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా బాగా డెవలప్ చేస్తే, ఎందుకనంటే స్టూడెంట్స్ ఒకటి నేర్చుకుంటారు, రెండోది పేషెంట్తో 24/7 ఉండేది ఆ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ టైంలో మనం ఫ్యాకల్టీకి అంటే మన బాసెస్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పేషెంట్కి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మనం ఈ 4 years చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఈ 4 days తర్వాత నెక్స్ట్ మిగతా ఇదే క్రమంలో ఇది ఒక్కసారి మనం ట్రీట్ చేస్తే ఆ స్టూడెంట్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ లైఫ్ లాంగ్ ఇది నేర్చుకుంటూ కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. దానివల్ల ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు, అదేవిధంగా పేషెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రేపు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాక్టీస్లో కూడా ఇదే పద్ధతులు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. సొసైటీకి ఇది ఒక మంచి బూన్. నేను ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న దానికి సహకరించిన మన డాక్టర్ ఎంబీవి ప్రసాద్, రఘురాము, లక్ష్మీ లలిత, సుధీరు కాకుండా మిగతా ఇంటర్నేషనల్గా వాళ్ళందరూ వచ్చి 4 days ఈ యొక్క శ్రీకాకుళంలో ఉండి ఈ ఆతిథ్యం తీసుకుంటూ ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారో దాన్ని బట్టే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అక్రిడిటేషన్ అనేది ఇస్తుంది. ఒకవేళ అది పాస్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ ఈ విధంగా ట్రైన్ చేస్తున్నందుకు ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి తగ్గట్టు ఈరోజు మనం కనుక మెడికల్ కాలేజీని హాస్పిటల్ని చూస్తే పెట్టినప్పటి నుంచి ఈరోజు దగ్గర మనకు 1500 మంది అవుట్ పేషెంట్స్ ఎవ్రీడే వస్తుంటారు. దగ్గర 150 నుంచి 200 మంది ఇన్ పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. వీళ్ళందరి ఖర్చు చూస్తే కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే మనకు 25% కన్నా కూడా ఎక్కువ ఉండదు. ఆ 25%లో కూడా 85% ఆఫ్ ద పేషెంట్స్ ఆరోగ్యశ్రీ నుంచి వస్తారే కాబట్టి వాళ్ళకి ఏమాత్రం పైసా ఖర్చు కూడా ఉండదు. ఒక 10% ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ బేస్లో అందులో ఒక 5% ఉంటారు. మ్యాక్సిమం ఒక 5% వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఆ రోజు కోవిడ్లో ఉన్నప్పుడు ఎంటైర్ హాస్పిటల్ 1000 beds కోవిడ్ని ట్రీట్ చేసి ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడాం. ఈ కాలేజ్ అనేది ఉన్నదాని వల్ల, ఈ హాస్పిటల్ ఉన్నదాని వల్ల ఈ ఉన్న ఎంటైర్ ఫ్యాకల్టీకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ రోజు చాలా కష్టపడ్డారు, స్టూడెంట్స్ కూడా కష్టపడ్డారు, వీళ్ళంతా దీనికి వచ్చింది. ఇంకొక మంచి అచీవ్మెంట్ ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలో ఏ మెడికల్ కాలేజ్ ఆంధ్ర తెలంగాణలో చేయలేనన్ని ట్రాన్స్ప్లాంట్స్ మీకు అందరికీ తెలిసి ఉంటాయి. వెదర్ ఇట్ మే బి లివర్ ట్రాన్స్ప్లాంట్స్, ఇట్ మే బి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ దగ్గర మనం 100 పైన ఇక్కడ చేసాం. అదేవిధంగా మనం ఒక 50 దాకా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇదే టీంతో మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఉద్దానం వెళ్ళి ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్లో మన టీంతో వెళ్ళి అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది. ఇలాంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. అదేవిధంగా ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ని క్యాన్సర్ ఫ్రీ చేయాలని అత్యాధునికమైన క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, రేడియేషన్ థెరపీ. అదే కాకుండా పెట్ స్కాన్ కూడా తీసుకొచ్చి పెట్టాం. అది నెక్స్ట్ 1 weekలో మనం పర్మిషన్స్ రాగానే అమల్లో చేసేదానికి ఉంటుంది. ఈ పెట్ స్కాన్ వల్ల ఏంటంటే ఎప్పుడైతే బిగినింగ్లో మనకి ఏదైనా క్యాన్సర్ అనేది కనిపించినప్పుడు ఆ పెట్ స్కాన్లో మనకు కనపడినప్పుడు అది కనుక బిగినింగ్లోనే ఉన్నప్పుడు మనం కనుక ట్రీట్ చేస్తే మనకి చాలా వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫైనాన్షియల్ బర్డను అవన్నీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి క్యాన్సర్ అనే దానికి మనం వర్రీ కాకుండా ఉండొచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఫిమేల్ పేషెంట్కి మనం మ్యామోగ్రమీ ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో ఎవరికైనా చాలామందికి బ్రెస్ట్ డిసీజ్ వస్తే వాళ్ళందరూ కూడా చేయించుకోవచ్చు. ఎందుకనంటే ఫ్యామిలీలో ముఖ్యంగా లేడీ అనేది చాలా కీలక పాత్ర ఉంటుంది. ఆ ఫ్యామిలీలో లేడీ లేకపోతే
ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది మనందరికీ తెలుసు. అందుకని వాళ్ళకి మనకి సాగ్గా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ని మనం చేస్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు మనకున్న క్యాన్సర్ బస్తో ఇక్కడ వచ్చి విలేజెస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే ఇంటి దగ్గరే వాళ్ళకి ఒక మ్యామోగ్రఫీ చేయటం, ఆ నుంచి ఏదైనా వస్తే ఫర్దర్ టెస్ట్లు ఎక్కడికి తీసుకురావటం, దాంట్లోనే బ్లడ్ టెస్ట్లు చేయటం, అల్ట్రాసౌండ్ చేయటం, ఎక్స్రే చేయటం, ఇవన్నీ కూడా మనం ఒక విలేజ్ లెవెల్ వరకు ఈ హెల్త్ కేర్ని తీసుకునే ఉద్దేశంతో ఈరోజు జెమ్స్ అండ్ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం అంతా కూడా కష్టపడతా ఉంది. ఇలాంటి సౌకర్యాలు కలిగిన ఈ జెమ్స్ని ట్రాన్స్ప్లాంట్లో నంబర్ 1గా చేసిన ఈ యొక్క ఎంటైర్ 2 స్టేట్స్లో, నాట్ ఓన్లీ 2 స్టేట్స్, అధిక నంబర్ అనేది మనకి ఈ ట్రాన్స్ప్లాంట్స్లో ఇండియాలో మన మెడికల్ కాలేజీలోనే చేస్తుంది. ఆంధ్రాలో అయితే ఏ మెడికల్ కాలేజీలో అసలు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారనేది తెలియదు. హైదరాబాద్లో 1 or 2 మెడికల్ కాలేజీలో చేస్తున్నాం. ఇలాంటి ఎన్ని కూడా మనం ఈ యొక్క రిమోట్ ప్లేస్లో, అంటే లోయెస్ట్ సోషియో ఎకనామిక్ అన్ని డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే చేసేదానికి నేను మనస్ఫూర్తిగా మా యొక్క జెమ్స్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు, అదేవిధంగా దానిలో సహపడిన స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఇది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు జరిగేది మాత్రం ఈ క్రిస్ప్ అనే దానివల్ల క్వాలిటీ ఇంకొక లెవెల్కి మనం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. చెప్పండి. ఇది ఆ మైక్ ఇంకోటి ఉందా? సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమం ఓన్లీ జెమ్స్ డాక్టర్లకైనా బయట వాళ్ళకైనా? ఈ యొక్క శిక్షణా కార్యక్రమం అనేది ఇప్పుడైతే మనం ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి దానికి అలవాటు పడాలి. ఇది ఎంటైర్ ఇండియాలో ఎవరైనా కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా 2-3 ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి ఒక ఫ్యాకల్టీ మెంబర్ కూడా వచ్చారు. ఫస్ట్ కాబట్టి మనం జెమ్స్లో చేస్తున్నాం. ఎవరైనా కూడా దీనికి ఓపెన్ అవ్వచ్చు. అల్టిమేట్గా మన మెడికల్ కాలేజీ, మన హాస్పిటల్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కాకుండా ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి మెడికల్ స్కూల్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఏమైనా ఎలిజిబుల్ ఉందా లేదా అనేది? అవుట్ ఆఫ్ డాక్టర్స్కి ఇది పెద్ద అవసరం ఉండదు. కాదంటే మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నర్సింగ్ వాళ్ళకి కూడా కావాలంటే ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేసేది, ఇందాక ఎంబీ ప్రసాద్ గారు మన రోడ్ యాక్సిడెంట్ చెప్పిన సలహా ఏంటంటే అవి మామూలుగా సిపిఆర్ కానీ అలాంటి ఏమైనా చేసి వాళ్ళని ఇమీడియట్గా ఎమర్జెన్సీలో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి చేయాలనేది. సార్ ఇది ఓన్లీ శస్త్రచికిత్సకు సంబంధించిందేనా ఇది, ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది? మొత్తం ఏదైనా ఉంటుంది సార్? శస్త్రచికిత్సకు ముఖ్యంగా ఎక్కువ ఫోకస్, కానీ ఇది క్రిటికల్లీ ఇల్ పేషెంట్ అంటాం. క్రిటికల్లీ ఇల్ పేషెంట్ మీరు అప్పుడప్పుడు న్యూస్లో అది మనం వార్తలు వింటూ ఉంటాం. అప్పటి వరకు పేషెంట్ బాగానే ఉన్నాడండి, సడన్గా ఏదో అయిపోయిందని. అది ఒక్కొక్కసారి మన ఆరోగ్యం అట్లానే ఉంటుంది. కాకపోతే ఆ క్రిటికల్ మినిట్స్లో కరెక్ట్గా చేయాల్సింది ఆ టైంకి చేస్తే, అది కూడా వార్తల్లో చూస్తూనే ఉంటారు. అక్కడ ఏదో సిపిఆర్ చేశారు, రోడ్డు మీద సిపిఆర్ చేశారు, ఆ పేషెంట్ మళ్ళీ బతికాడు అలా అని. సో అదేంటంటే డిటీరియేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, దానికి వెంటనే ఏం చెయ్యాలి, ఇదంతా కూడా స్కీమ్ మనకు అంతా తెలుసుంటే రెస్పాన్సివ్నెస్ పెరుగుతుంది. బీయింగ్ రెడీ అంటారు. సో బీయింగ్ ప్రిపేర్డ్. సో మెయిన్గా క్రిటికల్ కేరు, సర్జికల్ స్పెషాలిటీస్లో ఈ క్రిటికల్ కేర్ అవసరం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ అది అయ్యి ఉంటుంది, పేషెంట్కి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. కానీ అలాగని ఓన్లీ సర్జికల్ పేషెంట్స్కి మాత్రమే కాదు, ఇది అందరు పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. కాకపోతే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ డెవలప్ చేశారు కాబట్టి ఎక్కువగా ఈ సర్జికల్ బ్రాంచెస్లో ఎక్కువగా పాపులర్గా ఉంటుంది. తర్వాత మిగిలిన హాస్పిటల్స్ నుంచి, కాలేజెస్ నుంచి కూడా రావచ్చు, స్టూడెంట్స్ వచ్చి నేర్చుకోవచ్చు. అది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్రిస్ప్ వల్ల కాస్ట్ ఏమైనా పెరుగుతుందా, సర్జరీస్ కాస్ట్? ట్రైనింగ్కి కాస్ట్ ఉంటుంది. అంటే ట్రైనర్, ఇప్పుడు ట్రైనీ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం కాస్ట్ ఉంటుంది. కానీ క్రిస్ప్ వల్ల పేషెంట్కి కాస్ట్ ఏం పెరగదు. పేషెంట్కి క్రిస్ప్ డాక్టర్ తగ్గుతుంది యాక్చువల్గా.
డాక్టరు సమయానికి చేయాల్సిన వైద్యం చేస్తే, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ టైంకి యాంటీబయాటిక్ ఇవ్వటం, ఇంజెక్షన్ ఇవ్వటం చేయకపోతే ఇన్ఫెక్షన్ ముదిరితే ఇంకా ఎక్కువ వైద్యం చేయాల్సి ఉంటుంది. అదే కరెక్ట్గా టైంకి చేస్తే తక్కువ వైద్యంతోనే అయిపోతుంది. అందుకని పేషెంట్కి తొందరగా తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, పెరగదు. No remuneration. సార్ ఆరోగ్యశ్రీ అంటే ఒక్క నిమిషం ఆ రెండు ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తా. ఇప్పుడు బేసిక్గా ఈ ఏదైతే ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఎవరికి డబ్బులు పే చేసేది ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ కొరకు వచ్చి ఈ కోర్సులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఫ్యాకల్టీకి డబ్బులు పే చేస్తే అది కమర్షియల్ అవద్దని చెప్పి అది లేదు. రెండోది, ఈ కోర్సు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడద్దంటే, డబ్బులు ఖర్చు అవుద్దని అంటే, డబ్బులు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు డబ్బులు ఇంకా బాగా తగ్గుద్ది. ఎందుకనంటే ఎమర్జెన్సీ టైంలో కనుక మన టయానికి కనుక తను చెప్పినట్టు కనుక యాక్ట్ అయితే మనకి 5-6 రోజులు ఉండాల్సింది కానీ ఎక్కువ రోజులు ఉండాల్సింది ఇంకా తగ్గిపోద్ది. ముఖ్యంగా ఇదంతా ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే ఎమర్జెన్సీలో ఈఆర్కి మనం వస్తాం, ఏ జబ్బుతో వస్తామో మనకు తెలియదు, ఆ టైంలో ఈ ప్రోటోకాల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఒక్కోసారి మనం అన్నీ సరిగా లేనప్పుడు ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ఉపయోగపడుద్ది. తర్వాత సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆప్గా ఏదైనా వచ్చినప్పుడు కానీ అది క్రిటికల్ ఇల్లుగా ఉండి మెడికల్ స్పెషాలిటీస్లో కూడా ఇది ఉపయోగపడుద్ది. కాబట్టి దీనివల్ల ఇందాక నేను క్వాలిటీ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఇవన్నీ చేస్తున్నాను అని అంటే, క్వాలిటీ అంటే ఏంటంటే అతి తక్కువ ఖర్చులో అతి తక్కువ రోజుల్లో బాగా రికవర్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు క్వాలిటీగా లైఫ్ని లీడ్ చేసేదాన్నే క్వాలిటీ కేర్ అని అంటారు. ఇంకేంటి ఆరోగ్యశ్రీ అన్న? ఓకే. ఆరోగ్యశ్రీలో వచ్చిన పేషెంట్లకు కూడా ఇది ఏం ఎక్స్ట్రా ఖర్చు కాదు. యాక్చువల్గా తగ్గుతుందని అంటే వాళ్ళకి ఇంకా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. Good morning. My name is Neil Maloney. I am an ENT surgeon in England near Birmingham, and I am the lead for CRISP. Ian, my colleague here, and I are the editors of the current new edition. We're delighted to have been invited to come here. We believe that the system we teach for critical care of patients gives a system, a habit, which junior doctors can build in. Restart? Start again? I don't? Okay. Okay. Take two. Good morning, everyone. My name is Neil Maloney. I am an ENT surgeon from near Birmingham in England. My colleague Ian and I are the editors for the current edition of this CRISP course manual, and I am the national lead. We're very delighted to have been honoured to come here and hope we set up an effective and useful training for care of critically ill surgical patients. We hope to give junior doctors and senior doctors a system, a habit, which they build in as something they do without thinking for better care, and also spread this technique for teaching, this method, this habit more widely, that more doctors may use it around, well, every country it works in, the UK, India, the world, for better care of patients. By giving a system, a habit which is built in, we fall to the level of our habits, something that is a habit we will do automatically. And if we have built in a good habit of care with this system, then care of patients should be better. We admire the commitment to medical education and the vision and forward thinking shown here in Srikakulam, and would congratulate our colleagues there on what they are doing, and hope this is of benefit to you all, and we look forward perhaps to a fruitful relationship in the future. Thank you. Thank you. My name is Ian Maheshwar. I'm a consultant upper GI and bariatric surgeon from Surrey.
I trained in London, Imperial College, and did all of my training in the United Kingdom. This course is particularly pertinent to me. I think as a doctor, we're there to help our patients, and we want good outcomes. In order to get good outcomes, you have to invest in your people, and you need good training. My father, who was of Sri Lankan origin, my late father said to me, there's one thing that nobody can ever take away from you, and that's your education. You can lose your money, you can lose your house, you can lose wives, you can lose cars, but your education will remain with you always. And to that extent, it's really clear that GEMS is investing in its people and it's investing in its education. And those are the principles that I really align to. And therefore, it's been an absolute pleasure to come here and deliver the CRISP course locally. And that will, as already said, will improve patient care, will invest and train in its staff, and also increase the profile of GEMS both nationally and internationally in delivering excellent patient outcomes. Thank you so much to all of the staff for their fantastic hospitality, and it's been a real honor and a privilege to come here. Thank you. So English. ఇలా ముందు గ్రూప్ ఫోటో తీసుకుంటానంటే నిలబడతాం, తీసుకొని తర్వాత ఇంగ్లీష్ నిలబడి చేయకూడదంట, కూర్చోవాలి, అది కనిపించదు. టైం అవుతుందండి, టైం ఉంది కదా. So we'll finish our goal. అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు ఇప్పుడు దాకా డిశ్చార్జ్ కాలేదా?
మీరు కూడా కూర్చోండి. వీళ్ళంటే వీళ్ళ ప్లాన్ ఏంటి మొత్తం? చైర్మన్. సో బేసిక్ చైర్మన్. I want your right. Okay. Right, because you are the chairman. So మీరు పక్కన ఉండండి. ఓకే కూర్చోమంటారా? కూర్చోండి. కూర్చోండి. ఇదే అవసరం కదా. ఇది మాకు